అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్లోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఈరోజు రైతు భరోసా కార్యక్రమంపై రైతుల అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ మంత్రులు, గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, గౌరవ చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అలాగే సంబంధిత శాఖల అధికారులు తదితరులు రైతులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా రైతులు వారి వారి అభిప్రాయాలను వెలుబుచ్చారు. అలాగే మంత్రులు కూడా రైతులకు సూచనలు, సలహాలు చేయడం జరిగింది. వారి మాటల్లోనే విందాం. చూసే ముందు దయచేసి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వార్తలు, వార్తా కథనాలు మీకు అందించడానికి మాకు సహకరించండి. మాజీ శాసనసభ్యులు ఎన్ఏ మోహన్ గారు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి గారు, గౌరవ కలెక్టర్ గారు, జిల్లా అధికారులందరికీ, ప్రజాప్రతినిధులు, ఇక్కడ విచ్చేసిన రైతులందరికీ నమస్కారం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఈరోజు కరీంనగర్ పట్టణంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. రైతు భరోసా కార్యక్రమంపై రైతులతో విస్తృతంగా చర్చలు జరపడానికి రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సలహా తీసుకోవడానికి క్యాబినెట్ సబ్ కమిటీ బట్టి విక్రమార్క గారు, తుమ్మల గారు, శ్రీధర్ బాబు గారు, పొంగులేని గారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాలు తిరిగి ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేసి రైతు భరోసా కార్యక్రమంపై రైతుల సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. ఆ కార్యక్రమం భాగంగానే ఈరోజు కరీంనగర్లో మనం చేస్తున్నాం. మిత్రులగా ఈ కార్యక్రమం తుమ్మల నాగేశ్వరరావు గారిని నిర్వహించవలసిందిగా కోరుతూ ఒకే విషయం మనం చేస్తున్నా. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిన్నటి నుంచి మొదలుపెట్టి స్వతంత్ర భారతదేశ చరిత్రలో అతి పెద్ద రైతు రుణమాఫీ కార్యక్రమం మరి మొదలుపెట్టే విషయం కూడా నేను మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. నిన్న ఒక్కరోజే 10 లక్షల మంది రైతు కుటుంబాలకి 6,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఖాతాలో పంపించి రుణమాఫీ చేస్తున్నాం. మొత్తం రుణమాఫీ 15 ఆగస్టు వరకు పూర్తి చేస్తాము. రైతు రుణమాఫీ కింద రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చే మొత్తం సొమ్ము 31,000 కోట్ల రూపాయలు. ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసే ప్రక్రియ మొదలుపెట్టడం జరిగింది. భారతదేశ చరిత్రలో రైతుల రుణమాఫీ ఈ స్థాయిలో ఎన్నడూ జరగని విషయం మనం చేస్తున్నా. పోయిన శాసనసభ ఎన్నికల్లో మన ప్రియతమ నాయకులు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు ఇచ్చిన మాట మేరకు నిలబెట్టుకొని
ఆ ప్రక్రియలో భాగస్వామ్యం కావడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. గత 10 ఏళ్ల పాటు 10 ఏళ్లున్న బిఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లు పూర్తిగా మొత్తం లెక్క పెడితే రుణమాఫీకి 25,000 కోట్లు ఖర్చు పెడితే గత బిఆర్ఎస్ ప్రభుత్వం గత 10 ఏళ్లుగా రుణమాఫీపై మొత్తం 25,000 కోట్లు ఖర్చు పెడితే 7 నెలలు కాకముందే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం 31,000 కోట్లు రైతు రుణమాఫీ చేయడం ఇదంత గొప్ప విషయం మనం తెలుసుకోవాలి. ప్రజలకి చెప్పి అందరికీ తెలుస్తున్నా. మిత్రులారా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా తప్పనిసరిగా ఈ జిల్లాలో అన్ని విషయాల్లో మరి నా సహాయ సహకారాలు అందుబాటులో ఉంటాయని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ పెద్దలు గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ కార్యక్రమం నిర్వహించవలసిందిగా కోరుతూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. రైతాంగ సంక్షేమ నిమిత్తం ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి ఏదైతుందో పెట్టుబడి సమకూర్చడంలో భాగంగా రైతు భరోసా కార్యక్రమం అది ఏ విధంగా మనకు సద్వినియోగం అవుతుంది, దాన్ని ఏ విధంగా అమలు చేస్తే మనకు ఫలితాన్ని ఇస్తామనేటువంటి ఒక అభిప్రాయ సేకరణ ప్రత్యక్షంగా రైతాంగం నుండి స్వీకరించాలనేటువంటి భావంతో మరి కేబినెట్ సర్కార్ ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రం కరీంనగర్ జిల్లాకు రావడం నిజంగా అద్భుతమైన విషయం. ఈ కార్యక్రమ నిర్వహణలో సభాధ్యక్షులు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పెద్ద వ్యవసాయ శాఖ మంత్రులు, స్వయంగా వారు ఒక రైతు యొక్క సమస్యలు ప్రత్యక్షంగా తెలిసినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు, మిత్రులు పరిశ్రమల ఐటీ శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారు, గౌరవ రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవ రవాణా శాఖ మంత్రులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు, మిత్రులు ఆర్ శ్రీనివాస్ గారు, ప్రభుత్వ ఎంపీ వేణుగోపాల్ గారు, ఇతర శాసనసభ్యులు, ముఖ్యంగా జిల్లా నలుగురు నుండి తరలి వచ్చినటువంటి ఒక రైతాంగ సోదరులకు అందరికీ మేము ఉదయపూర్వకంగా నమస్కారం చెప్తూ, వాస్తవంగా తెలంగాణలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 6-7 మాసాలు గడుస్తుంది. ఈ 7 మాసాల కాలంలో గతానికి ప్రస్తుతానికి వ్యత్యాసాన్ని మనం గమనించవలసినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పండి. రైతు సంక్షేమార్థం ఏదైతుందో వాస్తవం ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ మరి ఏ విధమైన కార్యక్రమాలు అమలు చేస్తుంది, మరి కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన కార్యక్రమాలు అమలు చేస్తుంది ఒకసారి మనం పోటీ చూడాలని చెప్పంటున్నాను. ఎందుకంటే రైతాంగానికి ప్రాజెక్టుల ద్వారా కాలువల ద్వారా సాగునీరు అందింపజేయాలనే సంకల్పంతో మరి ఆనాడు భారీ నీటి పారుదల ప్రాజెక్టులకు అంకురార్పణ చేసింది కాంగ్రెస్ పార్టీ. అట్లాగే సాగునీటి వనరుల ప్రాజెక్టుల ద్వారా పొందలేని పరిస్థితులలో విద్యుత్ భారత్ కాకూడదనేటువంటి భావనతో దేశంలో ఎక్కడ లేదు అని చెప్పంటున్నాయి. మనం 2004 ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రంలో అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి యొక్క ఆలోచన సూచన మేరకు ఏదైతుందో అప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని అమలు చేసి తలపెట్టడం. ఇవ్వాలని కూడా చెప్పంటున్నాను, కేవలం తెలుగు రాష్ట్రాల మినహా దేశంలో ఎక్కడ కూడా ఉచిత విద్యుత్ కార్యక్రమం అమలు చేయడం జరగడం లేదు అని చెప్పంటున్నాను. దాంతో పాటు ఇతర కార్యక్రమాలు కూడా మనం గమనంలో తీసుకుంటే వీళ్ళు రుణమాఫీకి సంబంధించి ఇప్పుడు పెద్ద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పేర్కొన్నారు. మన అసెంబ్లీ ఎన్నికల ముందే ఏదైతుందో మన అఖిల భారత కాంగ్రెస్ నాయకులైన రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్ సందర్భంగా రైతాంగాన్ని అప్పుల నుండి వెలికి తీయాలి, రైతులు ఆదుకోవాలనే భావన సంకల్పం అనేది ఉందో ఏకమొత్తంగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారులకు వచ్చి చేయడం జరుగుతుంది పేర్కొనడం జరిగిందో అందరూ ఆశ్చర్యపోయారు. అంతకుముందు ఏదైతే కేవలం 1 లక్ష రూపాయల రుణమాఫీ అది కూడా యూపీఆర్ ప్రభుత్వం హైదరాబాద్ జరిగిందని చెప్పండి. గత
₹1,00,000 రుణమాఫీ చేస్తున్నట్టు పేర్కొన్నప్పటికీ కూడా అది విడుదల వారిగా చేయడంతో దయచేసి 25,000, 50,000, 75,000, లక్ష ఇంకా చేయాలని పేర్కొన్నప్పటికీ అది కేవలం వడ్డీ మారి పథకంగా మాత్రమే మారిపోయిందని చెప్పండి. 4 సంవత్సరాల చివరి వచ్చే వరకు ఏదైతుందో ₹1,00,000 ఎంత వడ్డీ సమకూరుతుందో ఆ ₹1,00,000 మాఫీతో ఏదైతుందో అది వడ్డీగా చెప్పడం జరిగింది. దయచేసి గమనించండి చెప్పండి. 2018 మధ్యకాలంలో ఆ ₹1,00,000 వరకు రుణమాఫీ చేయడం జరగలేదు. అలాంటి 16,000 కోట్ల రూపాయలు అవసరం పడుతుందని భావిస్తే చివరిగా 7,000 కోట్లు ఏదైతుందో విడుదల చేయకుండా ₹1,00,000 రుణమాఫీ చేయడం అమలు చేయడం జరగలేదు చెప్పండి. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో నిన్నటి రోజు ఏకమొత్తంగా ₹2,00,000 రుణమాఫీ చేయడం కార్యక్రమం అమలనేది ఇది దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖితమైనటువంటి అవుతుందా నేను భావిస్తున్నాను చెప్పంటున్నాను. మొత్తం భారతదేశంలో ఎక్కడ కూడా చెప్పంటున్నాను ₹2,00,000 వరకు రైతాంగానికి ఏకమొత్త రుణమాఫీ చేయాలని సంకల్పించినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం ఒప్పించడానికి తప్పనంటున్నాను. మీరు జాతీయ స్థాయిలో దయచేసి గమనించండి. అదే ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతుందో అంబానీ అదానీ లాంటి పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలకు ఏదైతుందో లక్షల కోట్లు ఏదైతుందో వాళ్ళ మాఫీ చేయడం జరిగింది. కానీ రైతాంగానికి వచ్చే వరకు ఏదైతుందో రైతు రుణమాఫీ చేస్తే సోమరిపోతున్నట్టు. అదే అంబానీ అదానీ లాంటి పారిశ్రామికవేత్తలకు రుణమాఫీ చేస్తే వాళ్ళ సోమరిపోతు కారణం చెప్పంటున్నాను. మీరు కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో రైతాంగానికి అండగా నిలబడే విధంగా ఏకమొత్తంగా రుణమాఫీ చేస్తుందో తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రులు చెప్పంటున్నారు. చరిత్రలో నిలిచిపోయింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటున్నా చెప్పంటున్నాయి. దాంతో పాటు ఈ సంవత్సరం కూడా మనం గమనం తీసుకుంటే ఇవాళ పంటల బీమా పథకం గత ప్రభుత్వ హయాంలో ఏదైతుందో పంట నష్టపోతే రైతులు ఎన్నడూ కూడా ₹1 సహాయం అందజేయడం జరగలేదు. తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలం ప్రకృతి వైపరీత్యాలతో కానీ ఇతరత్ర కానీ పంట నష్టపోతే ఎన్నడూ ₹1 సహాయం చేయలేదు చెప్పండి. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడానికి పంటల బీమా పథకం అని చెప్పంటున్నాను. ఇందులో కేంద్ర ప్రభుత్వం 25% వాటా భరిస్తే సాధారణ రాష్ట్ర ప్రభుత్వం 25% భరిస్తే 50% రైతాంగం భరించాలి. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ రైతుపై ఏ విధమైన భారం పడకుండా రైతు చెల్లించాల్సిన 50% ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించే విధంగా మనకి ఏదైనా ప్రకృతి వైపరీత్యంతో పంట నష్టపోతే రైతాంగాన్ని ఆదుకునే విధంగా మరి కార్యక్రమం అమలుకి తలబెట్టడం దయచేసి ఇది మనం గమనించాలని చెప్పంటున్నాను. ఈ విధంగా చెప్తూ పోతుంటే ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రైతు సంక్షేమ ప్రభుత్వం కదా రైతు భరోసాపై ఏదైతుందో ఈ పెట్టుబడి సమకూర్పు అనేది ఇది సద్వినియోగం కావాలి. ఇక్కడ గతంలో మనం గమనించడమే కేవలం ధరణి పట్టదారు పాల్గొంటామని చెప్పని అది సాగులో లేనప్పుడు ఒక భూమి, సాగు యోగ్యం కానప్పుడు ఒక భూమి, గుట్టలు పుట్టలు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు లేఅవుట్ల కూడా ఇచ్చిందని చెప్పంటున్నారు. నిజమా కాదు? ఒక ఆలోచన చేయండి. ప్రభుత్వం వెచ్చించే ప్రతి పైసా రూపాయి ఏదైతుందో ప్రజల సొమ్మని చెప్పంటున్నారు. ప్రభుత్వం వెచ్చించేటువంటి ప్రతి కార్యక్రమం రైతాంగానికి ఏదైతుందో అది చేయుతనివ్వాలి, మనకి ఏదైతుందో ఉపయోగపడాలని చెప్పంటున్నారు. ఆ అభిప్రాయ సేకరణకి వాళ్ళు ఏదైతుందో మరి కేబినెట్ సబ్ కమిటీ మన ముందు రావడం జరిగిందంటున్నారు. దయచేసి గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులకు ఏదైతుందో మనం సమకూర్చే పెట్టుబడి సద్వినియోగమయ్యే విధంగా చెప్పంటున్నాను. ఇవాళ చిన్న సన్నకారు రైతు ఉంటేనే చిన్న సన్నకారు రైతుగా ఏదైతుందో ప్రభుత్వం ఆసరా నిలబడాలి.
ఏదైతే సంతృప్తి వ్యక్తం చేస్తాడు అది వాస్తవంగా ఏదైతుందో సద్వినియోగం కావాలని చెప్పంటున్నాం. ఆ దిశగానే మనం ఒక్కసారి కేంద్రంతో పోలిస్తే ప్రధానమంత్రి కిసాన్ యోజన ప్రతి రైతు కేవలం 6,000 రూపాయలు మాత్రం సంతృప్తి వచ్చింది. ప్రధానమంత్రి కిసాన్ యోజన రైతు కమతం ఎంతున్నా కానీ అది కల్పించేది కేవలం 6,000 రూపాయలు మాత్రమే చెప్పండి. మనం ఇక్కడ ఎకరానికి ఎంత ఇస్తున్నాం, ఎంత ఇవ్వాలని సంకల్పిస్తున్నాం. పంటకు 75,000 అంటే 2 పంటలు కలిపి 15,000 రూపాయలు చెప్పండి. 5 ఎకరాలకే గంట 15,000 రూపాయలు లెక్కిస్తే 15,000 ఇంటూ 5 ఎకరాలు ఎక్కువ అవుతుంది. 75,000 రూపాయలు చెప్పండి. 75,000 రూపాయలు చెప్పండి. అదే కేంద్రంతో ఏం చేస్తుంది, 6,000 మాత్రమే చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం 5 ఎకరాలకి ఇవ్వాలని సంకల్పించినా కానీ అది రైతు చేరే మొత్తం ఏది ఇచ్చిందో 5 ఎకరాలు ఇంటూ 15,000 పంటకు 7,000 చెప్పిన 2 పంటలు 15,000 అయితే 75,000 క్లుప్తంగా రేపు రైతు బంధుకు సంబంధించిన అంశం విషయంలో క్లుప్తంగా తెలియజేయడానికి రైతులను పిలిచి మాట్లాడమని చెప్పండి. దయచేసి మిగతా అసోసియేషన్ సంబంధించిన మిత్రులు తర్వాత కలవడం జరుగుతుంది. ప్రత్యేకంగా రైతులకు సంబంధించిన అంశం దయచేసి అర్థం చేసుకోవాలని కోరుతాము. నమస్కారం సార్. బండపల్లి గ్రామం, నాగపల్లి మండలం, కరీంనగర్ జిల్లా. నిన్న రోజున రుణమాఫీ ఏకకాలంలో చేయడానికి శాశ్వత నిర్ణయం తీసుకున్నందుకు ఈ ప్రజా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, మంత్రులకు ధన్యవాదాలు. రైతు తరఫున సార్, ఈ రైతు భరోసా గురించి రైతుల అభిప్రాయ సేకరణ తీసుకోవడం కూడా ప్రజా ప్రభుత్వం చేస్తున్న ఈ గొప్ప పనికి మన రైతుల కృతజ్ఞతలు సార్. సార్, ప్రజెంట్ రైతు భరోసా, రైతు బంధువులు ఇంతకుముందు బంజరు భూములకు, కమర్షియల్ ల్యాండ్స్కు, ఇతరత్ర అన్ని పడ్డాయి సార్. ఇప్పుడు ఇచ్చే మీరు సార్ సాగు భూములకు ఇవ్వాలని మనవి ప్లస్ ఒక లిమిట్ పెట్టండి సార్. ఎక్కువ ఉన్న రైతులు కూడా బాధపడకుండా ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా లిమిట్ 10 ఎకరాల 5 ఎకరాలు చేస్తే బాగుంటుంది సార్. ఇప్పుడు 70-80 ఎకరాలు, 100 ఎకరాలు, కొంతమంది 30 ఎకరాలు, కనీసం 20 ఎకరాలు, 30 ఎకరాలు వీళ్ళందరికీ ఇవ్వకపోవడం కదా సార్. 10 ఎకరాలు అంటే అందరూ కలిసి సార్. సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అన్న కొంచెం అడ్డం తప్పుకోవాలి. ఎట్లా పుచ్చుకోరు? పేరు 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 చెప్పండి. పేరు పేరు నా పేరు కూడా రంగారెడ్డి. మాది చెల్లాపూర్ విలేజ్, కరీంనగర్ మండలం. ముఖ్యంగా రుణమాఫీ చేసినందుకు మంత్రులకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ రైతు భరోసా ఇంతకుముందు ఇచ్చినట్టు కాకుండా ప్రతి సేద్యం చేసిన రైతుకే ఈ రైతు భరోసా కల్పించాల్సిందిగా నా మనవి. అది కూడా 10 హెక్టార్ల వరకు కల్పిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మరి నాకు సంబంధించిన పనిముట్లు కూడా దయచేసి ఇంతకుముందు ఇచ్చినారు మా వ్యవసాయ పనిముట్లు, అవి కూడా ఇస్తే బాగుంటుందని రైతుకు మేలు చేసిన వారి ఎదురాన్ని నేను ఈ సందర్భంగా వారికి మనవి చేస్తున్నాను. ధన్యవాదాలు. నెక్స్ట్ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఈ రైతు భరోసా సమావేశానికి వచ్చిన నా తోటి రైతులందరికీ పాదాభివందనం. నా పేరు పెండాల రామరెడ్డి, మానాపూర్ మండలం, ఈదులగట్టపల్లి గ్రామం. రైతు భరోసా కంటే ముందు మీరు పర్మిషన్ ఇస్తే రుణమాఫీ గురించి ఒక ముఖ్య మాట్లాడతా. రైతు భరోసా ఇది ఎకరానికి 15,000 ఇస్తున్నది చాలా గొప్ప విషయం. రాళ్లకు, రప్పలకు, బంజరు భూములకు, రియల్ ఎస్టేట్ కాకుండా సాగులో ఉన్న ఏ రైతుకైతే ఎంత భూమి ఉన్నది ఒక 10 ఎకరాల వరకు టార్గెట్ పెట్టి ఆ రైతు కూడా ఏడవకుండా ఉంటాడు కాబట్టి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది. ఇప్పటికే వ్యవసాయం చేస్తే పిల్లలు రైతుకు దయచేసి రైతుకు ప్రోత్సహించే విధంగా
పనిచేయండి. అయ్యా ఇంకొక విషయం, రైతులు ఎండనగా వానగా కష్టపడి ఆ రైతులకు కూడా నెలకు ఇంత పెన్షన్ పెట్టడానికి పెన్షన్ రూపంగా ప్రభుత్వం అందేయాలని రైతుల పక్షాన నేను మీకు అందరికీ నేర్చుకుంటున్నాను. అదేవిధంగా రుణమాఫీ మీరు అందరూ కూడా చాలా గొప్ప విషయం. నిజంగా మీరు సాధ్యమైనదని నేను కూడా అనుకోలే. కేసీఆర్ 99,099 రూపాయలు పెట్టి ₹1 లక్షకు ₹1 తక్కువ చేసింది. ఆ ₹1 కేసీఆర్ పంపించింది. ఆ ₹1 ఒక్క ఓటుతోటే ఓడిపోయాడు. దయచేసి ఎంత కాకుండా పక్కపూట వచ్చిన రుణమాఫీ రైతు నవ్వుతా అంటే ఇంకో రైతు ఏడవకుండా ఇంకా 10,000, 31, 40,000 కోట్లు అయినా ప్రతి రైతు ఏ రైతు బాధపడకుండా అప్పుడు ఇక వరకు కేసీఆర్ రాత్రి 4 తలాలు పెట్టుకొని ఎప్పుడు మెసేజ్ చదువుకుంటే రాలే. మీరు ఇప్పుడు ప్రతి రైతు ఏ రైతు కూడా నష్టపోవద్దు. ఏ రైతు కూడా ఏ ఒక్క రైతు నాకు రాలేదని చెప్పుకోకుండా దానికి మీరు మన ప్రభుత్వం పెద్ద వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రతి రైతు కూడా రుణమాఫీ చర్యలు తీసుకోవాలని మీ అందరికీ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలుసు. రైతు భరోసా అమలుకు రైతుల అభిప్రాయాలు సేకరిస్తున్న క్యాబినెట్ సబ్ కమిటీకి వేదికపై అలంకరించిన మంత్రులకు, శాసనసభ్యులకు, నాయకులందరికీ, అధికారులందరికీ నమస్కారం తెలియజేస్తూ, గత ప్రభుత్వం రైతు బంధు భూ సంస్కరణలు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వ్యతిరేకంగా వందలాది ఎకరాలు కలిగిన భూస్వాములకు అందజేసింది. మన కాంగ్రెస్ పార్టీ విధానం ఏంటి? మనం భూ సంస్కరణలు అమలు చేయాలి, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అమలు చేయాలి. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అనుగుణంగా ఈ రైతు భరోసాను రైతులకు అందించాలని చెప్పి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా కార్పొరేట్ రైతులందరికీ కూడా ఈ రైతు భరోసాను అందించకుండా నియంత్రించాలని చెప్పి నా సూచన తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు. మీకు ఇచ్చే వచ్చింది సార్. బట్ ఇంకో వచ్చిన ప్రయత్నం చేసి కొంచెం ముందుకు పోదామని అంటే ఇక్కడ ఏమైందంటే ఈ వ్యవసాయం చేస్తే మామూలు మార్కెట్ తీసుకుపోయినప్పుడు దీనికి క్వాలిటీ అంటే షైనింగ్ తక్కువ ఉంటుంది సార్. షైనింగ్ తక్కువ ఉంటుంది. అందువల్ల మేము కెమికల్ వేసిన వాళ్ళకి షైనింగ్ ఎక్కువ ఉంటుంది. కస్టమర్ ఏం చేస్తున్నారంటే దాన్ని ఎక్కువ ధర పెట్టుకుంటున్నాడు, మాదని తక్కువ ధర పెట్టుకుంటున్నాడు. అందుకోసం మార్కెట్ అనేది మాకు కల్పించినట్టయితే చాలా లాభం జరిగింది. అంతేకాకుండా సార్ అంతేకాకుండా మేము ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల గవర్నమెంట్ ఫర్టిలైజర్ మీద భరించే సబ్సిడీ మేము తీసుకోవడం లేదు సార్. గవర్నమెంట్ మాకిచ్చే ఫర్టిలైజర్ మీద మాకిచ్చే సబ్సిడీ మేము తీసుకోవడం లేదు సార్. అంటే ఒక యూరియా ఇస్తాం కదా, మీరు ఒక ₹20,000 సబ్సిడీ ఇస్తుంది. దానికోసమని లేబర్ శాఖ ఉంది కనుక మీరు చిన్న పరికరాలు, వ్యవసాయ చిన్న పరికరాలు సబ్సిడీ మీద అందించినట్టయితే రైతులు చాలా లాభం చేకూర్చినట్టయితే చాలా సంతోషం. మీ అవగాహన తెలియజేసినందుకు దయచేసి నెక్స్ట్ ఇంకో అవకాశం ఈరోజు రైతు రుణమాఫీ 2 లక్షలు చేయడం రైతులందరికీ కూడా నేను హర్షం వ్యక్తం చేస్తున్నాను, సంతోషం వ్యక్తం చేస్తున్నాను. 2 లక్షలు ఒకేసారి మాఫీ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, రైతు భరోసా గురించి నిజంగా చెప్పాలంటే గత ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ గుండెలు అన్నింటి కూడా చేస్తున్నారు. అలా కాకుండా ఎంతైతే సాగు పడుతుందో ఆ సాగులో వచ్చినప్పుడు ప్రతి ఏడాది కూడా ఎంతో వ్యవసాయం చేసిన రైతులు అందరూ కూడా చిన్న రైతులైనా పెద్ద రైతులైనా అందరూ కూడా కష్టం ఉంటుంది. ఎందరో వ్యవసాయం చేసిన రైతులైనా రైతు భరోసా ఇవ్వడం ఇంకా ముందు కూడా మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు చాలా కనుమూడు సబ్సిడీ ఇలా ఇచ్చేది. అవన్నీ కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ బంద్ చేసి రైతులందరూ కూడా చాలా ఇబ్బంది గురి చేసింది. అలాంటి సబ్సిడీ కూడా అన్ని
థ్యాంక్స్ సార్. ఇంకొకటి ఏంటంటే రైట్ సార్ ప్లీజ్. మాకు ఒకటి మొదలం ఇరిగేషన్ పురుషోత్తమ రెడ్డి గారు 20,000 ఎకరాలకు సాగు ఇంతకుముందు సిఆర్ఓ గారి మధ్యలో ఉంది. ఈసారి బడ్జెట్ లో మాకు పెట్టిన మంది అందరికీ మీరు ఇవ్వాలని దానికి సాంక్షన్ చేయాలని కూడా మేము మా మంత్రి గారిని కోరుతున్నాము. సాగుముఖంగా అది ఇప్పటికే సాగు మధ్యలో కూడా ఉన్నది. తప్పకుండా అది చేస్తారని కూడా ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు చెప్తూ పథకం కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవ మంత్రివర్యులు, శాసనసభ్యులు, వేదిక అలంకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా సార్ రైతు రుణమాఫీ, నా పేరు నిశాంత్ రెడ్డి, అది ధర్మపురి కాన్స్టిట్యున్సీ గొల్లపల్లి గ్రామం. నిన్న జరిగినటువంటి రైతు రుణమాఫీలో చాలా మంది రైతు రుణ విముక్తులుగా జరిగింది. రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. గతంలో కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే రుణమాఫీ చేసిందో ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు భరోసా సార్ రైతుల గురించి ఒక చిన్న సబ్మిషన్ సార్. రైతు భరోసా అనేది చాలా మంచి కార్యక్రమం సార్. సార్ ముఖ్యంగా రైతులకు ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. అయితే అతివృష్టిగా అనావృష్టిగా రైతులకు చాలా ఇబ్బంది ఉంది సార్. రైతులకు ఒక పటిష్టమైన ఇన్సూరెన్స్ పైన రైతులకు ఒక పటిష్టమైన ఇన్సూరెన్స్ ఒకటి చేయాలని చెప్పి మేము కోరుతాము సార్. రైతులకు ఎందుకంటే సార్ అతివృష్టి ఉంటుంది, అనావృష్టి ఉంటుంది. రైతులకు ముఖ్యంగా నిజమైన రైతులకు ఉపయోగపడుతుంది సార్. సార్ అదేవిధంగా ఒక చిన్న సబ్మిషన్ సార్. సార్ ప్రతి మండలానికి ఒక కోల్డ్ స్టోరేజ్ ప్రభుత్వం ప్రతి మండలానికి ఒక కోల్డ్ స్టోరేజ్ పెడితే సార్ రైతుకు గిట్టుబాటు ఉన్నప్పుడు అమ్ముకోవడానికి ఒక వెసులుబాటు ఉండేది సార్. థ్యాంక్ యూ సార్. హుజురాబాద్ మండలం, హుజురాబాద్ నియోజకవర్గం అందరికీ కూడా అధికార మోదలకు నమస్కారం. మరి రైతు రుణమాఫీ విముక్తి చేసినందుకు ప్రభుత్వానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మరి ఈరోజు సమావేశంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు రైతుల తరఫున తెలియజేస్తున్నాను. రైతు భరోసా కార్యక్రమం 10 ఎకరాలకి చేసుకుంటూ దానిలో రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వ్యవసాయానికి ఆమోదమైనటువంటి ఇవన్నీ కూడా వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ ఎప్పటికప్పుడు కులాంశంగా సర్వే చేసి ఆ యొక్క రైతు భరోసా కార్యక్రమం ఎంచుకుంటూ ప్రతి సంవత్సరం పంట నష్టపోతుంది. కాబట్టి రైతు భరోసా కార్యక్రమంలో ఏదైతే పంట నమోదు చేస్తున్నామో ఆ పంట నమోదు చేసేటువంటి పంటల ఇన్సూరెన్స్ చేసి ఇస్తే ఆ పంట నష్టపోయినప్పుడు రైతుకు ఒక భరోసా కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి వినియోగిస్తున్నాం సార్. ఇంకా రెండో విషయం సార్, మాకు వ్యవసాయానికి బాటలకు చాలా ఇబ్బంది అవుతుంది. వర్షం పెట్టినప్పుడు రాబోయే కాలంలో డ్రోన్ టెక్నాలజీ వస్తుంది. ఆ సాంకేతిక పరిజ్ఞానం రావాలంటే ఇదే రైతు భరోసాకి రెవెన్యూ సంబంధించినటువంటి వ్యవసాయ బాధ్యతలు ఉన్నాయో నామమాత్రం రుసుము 200, 300 కట్ చేసి 100 ఎకరాలటువంటి భూమికి 40,000 రూపాయలు కనుక కట్ చేస్తే ఆ 100 ఎకరాలకు ప్రతి సంవత్సరం దాటబోయి మన రవాణా సౌకర్యం కూడా తొందరగా మనకు ఆపత్కాలంలో కూడా మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి జిల్లాలో మోడల్ చేసుకొని ఒక వినియోగం చేసుకొని బాగా ఉంటే మొత్తం కార్యక్రమం చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి విన్నవిస్తున్నాను సార్. నమస్కారం సార్. 5 ఇంటూ 15 75,000 ఎకరానికి వాళ్ళు పండించుకున్నారు. కానీ నా అభిప్రాయం నేను చేసినటువంటి వ్యవసాయంలో ఎకరాన 90,000 రూపాయలు అంటే 45,000, 75,000 ఇవి పెట్టుబడికి దాదాపుగా దగ్గరికి వస్తాయి. మేము మా పిల్లలు అందరూ హ్యాపీగా సంతోషంగా ఉన్నాం సార్. ఇంకొకటి, ఇది రాజకీయం కాదు సార్. నిన్న 18/7/2024 నాడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మీరంతా, మీ సాధారణ మంత్రి వర్యులంతా మీ అందరికీ నిన్న సార్ మేము మా గ్రామాలలో పాలాభిషేకం చేస్తుంటా మేము రైతులకు చాలా ఆనందంగా ఉన్నాం. ఇంకా కూడా రేపు 5 సంవత్సరాలు తర్వాత 5 సంవత్సరాలు కూడా మేమంతా సుఖ సంతోషాలతో ఉంటాం సార్. మిమ్మల్ని మరొకసారి మా ప్రజాప్రతినిధులుగా గౌరవించి మిమ్మల్ని మరొకసారి కూడా మీకు అవకాశం రైతులకు చేసినటువంటి సంపత్తి
ఇక్కడికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతు భరోసా ఎన్ని ఎకరాల వరకు ఇవ్వచ్చు. దాని మీద మాట్లాడుతున్నప్పుడు రైతులకు 12 ఎకరాల వరకు రైతు భరోసా ఇస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. రెండవది ఈ రాళ్ళను గుట్టలను అదేవిధంగా రియల్ ఎస్టేట్ చెప్పేసి అలాగే భక్తాలు కాన్సెన్స్ ఉపయోగించారు కాబట్టి అదేవిధంగా రైతులకు భరోసా ఇచ్చినట్టుగానే రైతు వ్యవసాయానికి ప్రతి పంటకు ప్రభుత్వం తరఫున ఇన్సూరెన్స్ చేయించాలని మా రైతుల ఆలోచన చెప్పడానికి కోసం ప్రత్యేకించి రావడం జరిగింది. ప్రతి రైతుకు పంట రుణాలను ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పేసి మా యొక్క మనవి. అదేవిధంగా జాతీయ ఉపాధి హామీ పథకం అనేది కొంతవరకు నిర్వీర్యం జరుగుతుంది కాబట్టి అది రైతులకు అనుసంధానం చేసినట్లయితే మాకు చాలా మేలు జరుగుతుంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చినటువంటి సబ్ కమిటీ మంత్రివర్యులందరూ గమనించి రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడాల్సిందే కోరుతాను. నమస్కారం. వేదిక మీద ఉన్న సహచర మంత్రివర్యులు తుమ్మల గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు, అదే రకంగా సహచర ఎమ్మెల్యేలు ఉన్నారు, చైర్మన్లు ఉన్నారు, కార్పొరేషన్ చైర్మన్లు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులు, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి హాజరైన ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతన్నలు, మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు. ప్రధానంగా ఈరోజు ముఖ్యాంశం ఏదైతే రైతులకి గత ప్రభుత్వం రైతు బంధు పేరుతో ఇచ్చిన డబ్బు, ఈ పేదోడు ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ఎలా ఇస్తే బాగుంటుంది అని రైతుల అభిప్రాయం తెలుసుకోవడం కోసం ఉమ్మడి 9 జిల్లాల్లో సబ్ కమిటీ పర్యటించే దాంట్లో భాగంగా ఈనాడు కరీంనగర్ జిల్లా మేమందరం రావడం జరిగింది. ప్రధానమైన అంశం ఈ వేదిక మీద ఉన్న సబ్ కమిటీ మెంబర్లకు కానీ, ఎమ్మెల్యేలు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, అధికారులకు కానీ మాకు ఏ రకమైన అభిప్రాయం లేదు. మీ మనసుల్లో మీరు ఏ సూచనలు అయితే చేస్తారో, మీ అభిప్రాయాలు ఏవైతే ఉంటాయో, ఏదైతే కష్టపడి ప్రతి రూపాయి ప్రభుత్వానికి ట్యాక్సుల రూపంలో కట్టిన మీ డబ్బుని పేద రైతన్నలకి నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి అందించాలనే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం తప్ప గత ప్రభుత్వం లాగా గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి గారు కానీ కొద్ది మంది మంత్రులు కూర్చొని కొన్ని నిర్ణయాలు తీసుకునేవాళ్ళు. ఇది పేదోడి ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈ ఇచ్చేదో వర్షాకాలంలో జూన్ జూలైలో ఆ పంట ఇచ్చినట్టయితే వాళ్ళకి విత్తన పంటలు ఎరువులకు సరిపోతుంది. తర్వాత రెండవసారి వేసవి పంటలు నవంబర్ డిసెంబర్లో ఇచ్చినట్టయితే అప్పుడు విత్తనాలను మేము చేశాం. ఇంతేకాకుండా మీ ప్రభుత్వానికి ఎక్కువ భారం కాకుండా ఏవైతే రియల్ ఎస్టేట్ భూములు కానీ, చెరువు భూములు కానీ ఎంతో పెద్దలందరూ చెప్పారు, ఆ సార్లు చెప్పారు, మంత్రుల వారు కూడా అలాగే తీసుకున్న ప్రభుత్వానికి కూడా బాగా తగ్గి ఓన్లీ పంట పండించే రైతుగా అంటారు సార్. ఈ రుణం ఎవరికో కాదు. ఒకప్పుడు రైతే రాదని చెప్పిన ప్రభుత్వాలు రైతుకి ఏ దిక్కులేని స్థితిలో మీరెంతో అండగా ఈ మంచి పథకాన్ని రైతుల అభిప్రాయ సేకరణ స్వీకరించడం చాలా సంతోషం సార్. ఈ అవకాశం పెద్దలకు ఎంతో కళ్ళబోయే మాటలు చెప్పినా పోయిన గవర్నమెంట్ ఒకరికి డబ్బు లేకుండా మోసం చేసినటువంటి మన 2 లక్షల రూపాయలు అందరికి అందజేసినందుకు ప్రభుత్వానికి ఆదాభివందనం చేసుకోవడం. రైతు భరోసా అనేది చాలా ముఖ్యమైనది. మరి పంటలకు, రాళ్లకు, చెట్లకు, గుట్టలకు వందలాది తొడగొట్టినటువంటి మల్లారెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద తొడగొట్టినటువంటి మల్లారెడ్డికి 600 ఎకరాల భూమికి రైతు బంధు వచ్చిన విషయం అందరికీ తెలిసిన విషయం. అదేవిధంగా కొండగట్టు గుట్టలు, అగ్రహారం గుట్టలు అన్ని పట్టలైనాయి. వీటికి కూడా వస్తుంది కాబట్టి రైతు బంధు ఖచ్చితంగా పండించిన రైతుకే
రైతు బంధు రావాలని నేను అందరి తరఫున మంత్రుల గారికి మన ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ప్రకటించిన రైతుకు రావాలి. వాస్తవంగా కౌలు రైతు కూడా రావాలంటే మనకు ఏది పంటకు ఏదైతే 500 ఇస్తున్నారో వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది. మనం కౌలు ఇచ్చినా పండించిన వారికి కింటలకు 500 ఇస్తున్నారు కాబట్టి చాలా గొప్ప విషయం. అది పండించిన వారికి కూడా వస్తుంది కాబట్టి ఇవాళంతా కోరిక. భరోసా లేకుండా రైతు బోనస్ ఇస్తే చాలా గొప్ప విషయం. మేము అందరం దానికి రైతులందరం కష్టపడి ఉంటామని నేను కూడా 300 ఎకరాలు 3 ఎకరాలు వారేయాలి, 30 ఎకరాలు వారేయాలని కష్టపడతా కాబట్టి ఖచ్చితంగా పండించిన ఎకరానికి 500 వేయాలని మీ ద్వారా నేను నిర్ణయించుకుని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ గుట్టలకు రాళ్ళకి ఇవ్వకుండా పండించిన ఎకరానికి ఒక్కడికి ఎంత పండించినా సరే ఇస్తే 10 వారేది 15 ఎకరాలు వరకు ఇస్తే పండించిన కింటలకి వస్తాయి కాబట్టి దానికి చాలా గొప్ప విషయం. మీకు మీ ద్వారా మేము విన్నవించుకొని మీ పాల్గొనడానికి నేను కృతజ్ఞతలు జరుపుతున్నాను. రామిరెడ్డి గారు వేములవాడ వ్యవసాయ శాఖ మంత్రిలో నిన్ననే ఒక చారిత్రాత్మకమైనటువంటి భారతదేశ రాజకీయ రంగంలో ఒక రాష్ట్ర ప్రభుత్వంగా 2 లక్షల రూపాయల రుణమాఫీని ప్రకటింపజేసి ఆ సంబంధిత శాఖ మంత్రిగా బాధ్యత వహిస్తున్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు కరీంనగర్కు మొట్టమొదటిసారి వచ్చినారు కాబట్టి ఒక్కసారి అందరి గట్టిగా తప్పని వాటి వారికి ఆందోళన వ్యవసాయ శాఖ మంత్రులు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించినటువంటి వారు, అదేవిధంగా పెద్దలు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, ఇరిగేషన్ మంత్రి, సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా రెవెన్యూ శాఖ మరియు హౌసింగ్ శాఖకు సంబంధించిన మంత్రి కోమరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, మన జిల్లా మంత్రి వారి పరిశ్రమల అగ్ని శాఖ మంత్రి శ్రీధరరావు గారికి, గౌరవ ప్రభుత్వ విప్పులకు, శాసనసభ్యులకు, జిల్లా అధికారులకు, మరి జీవన్ రెడ్డి గారికి, అదేవిధంగా తవపల్లి సత్యనారాయణ గారికి, ఆది శ్రీనివాస్ గారికి, అటు లక్ష్మణ్ కుమార్ గారికి, మకన్ సింగ్ గారికి, విజయనారాయణరావు గారికి, అరకాల వేణుగోపాల్ గారికి, పెద్దలందరికీ వేదిక మీద అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ రోజు ప్రభుత్వం రైతు రుణమాఫీ ఇచ్చినటువంటి మాట అమలు చేసింది. 6 క్యాబినెట్లో అనేకమైనటువంటి అంశాలు అమలు చేస్తా ఉంది. రైతు భరోసాకు సంబంధించి భిన్నమైనటువంటి అభిప్రాయాలు, ప్రజల యొక్క అభిప్రాయాలు వ్యక్తమవుతున్న సందర్భంగా మంత్రివర్గం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక సబ్ కమిటీని నియమించి అన్ని జిల్లాలలో రైతుల యొక్క అభిప్రాయాలు తీసుకుంటా ఉంది. ఇది 5వ జిల్లా. ఈ 5వ జిల్లాలో వచ్చేటటువంటి అందరూ కూడా అభిప్రాయాలు గౌరవ మంత్రి గారు వారి శాఖకు సంబంధించిన అధికారులందరూ కూడా మరి నోట్ చేసుకోవడం జరిగింది. ఇందులో మీ అందరి అభిప్రాయాలను అనుగుణంగా రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా భవిష్యత్తులో నిర్ణయం తీసుకోబడుతుంది. ఇలా ఒకటే మాట, గతంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్తే కింద ఏమనకుండా మౌనంగా వినేటువంటి పరిస్థితి. ఇవాళ ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ప్రజా పాలనతో మీ అందరి అభిప్రాయాల మేరకే పరిపాలన కొనసాగాలని ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఆ దిశలో ఆలోచిస్తా ఉంది. అందుకే మొన్న కూడా జిల్లా కలెక్టర్ ఎస్పీల సమావేశంలో శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మంత్రులే కాకుండా జిల్లా కలెక్టర్లు గాని అధికారులంతా కూడా క్షేత్ర స్థాయిలో ప్రజల దగ్గరికి పోవాలి, ప్రజా సమస్యల్లో భాగస్వాములు కావాలి, విద్య, వైద్యం, వ్యవసాయం అన్ని రంగాల్లో సమస్యలకు సంబంధించి ప్రజలకు ఎక్కడ ఇబ్బంది రాకుండా ఉండాలనేటువంటి నిర్దేశం చేయడం జరిగింది. ఈ రోజు ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం రైతు భరోసా యొక్క ప్రజల అభిప్రాయం. చాలా మంది వారి అభిప్రాయం చెప్పినారు. అభిప్రాయం నేరుగా పైకి వారు చెప్పలేటువంటి వారు లిఖితపూర్వకంగా ఇవ్వచ్చని మనం మరొకసారి మనవేస్తూ ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం న్యాయంగా అర్హత కలిగి అందరికీ జరగాలనేటువంటి ప్రజల అభిప్రాయం మేరకు ప్రజలందరూ కూడా విస్తృతంగా ఒకరు ఇద్దరు కాకుండా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల అభిప్రాయం, రాజకీయ పార్టీల అభిప్రాయం, మేధావుల అభిప్రాయం, వ్యవసాయవేత్తల సలహా తీసుకోవాలనేటువంటి మాట మనం చేస్తూ ఇప్పుడు గౌరవనీయ ప్రజలు వారి పరిశ్రమల అన్ని శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారిని మాట్లాడాల్సిన సందర్భంగా కోరుతా ఉన్నాం. మేము అడుగుతా ఉన్నాం, 10 సంవత్సరాల కాలం పాటు రైతులకు సంబంధించిన
ఈరోజు ప్రభుత్వం ఏదో మంచి చేయాలని ఉద్దేశపూర్వకంగా మరి మీరు చేసే వాక్యం ఈరోజు దీన్ని ఆపు చేసే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఎప్పటికైనా మార్చుకోండి. మేము ₹1,00,000 కూడా రుణం ఈ దఫ చేస్తున్నాము. ఇంకో 10 రోజుల్లో కూడా మా వ్యవసాయ మంత్రి గారు, మా ఫైనాన్స్ మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారు కసరత్తు చేస్తా ఉన్నారు. ₹1,50,000 రుణమాఫీ చేయడానికి, ₹2,00,000 రుణమాఫీ చేయడానికి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి సంక్షేమాన్ని ఆపు చేయాలి, స్పీడ్ బ్రేకర్ ఎక్కడ పెట్టాలని ఆలోచన చేసిన నేపథ్యంలో నేను ఇంతకుముందే చెప్పాను. సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టినప్పుడు 9వ డిసెంబర్ 2023లో ఇదే మహిళలకు సంబంధించిన ఉచిత బస్సు ప్రయాణాన్ని మొదలుపెట్టే ఇది ఎన్ని రోజులు నడుస్తుందో చూద్దాంలే అన్న మాటలు మీకు గుర్తున్నాయి. ₹10,00,000 మేరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని మొదలుపెట్టినప్పుడు ఇది ఎన్ని రోజులు నడుస్తుందే అని మాట్లాడి 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది, చేస్తున్నామని చెప్పి చేస్తే ఎన్ని రోజులు నడుస్తుందే అని ఆలోచన చేసి ఈ రోజు హౌసింగ్ మంత్రి గారు మరి రేపు రాబోయే అతి త్వరలో హౌసింగ్ కు సంబంధించి పేదవారికి హౌసింగ్ ఇస్తామని వారి జీవో ఇస్తే ఆ జీవో పరంగా కూడా ఇష్టారంతంగా అడ్డగోలుగా మాట్లాడారు. మేము అడుగుతా ఉన్నాం, ఇవన్నీ ప్రజల వద్ద తీసుకెళ్లి దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో ఈ రోజు రైతు రుణమాఫీ అనే కార్యక్రమం ఓ బృహత్తరమైన కార్యక్రమం, రైతు జీవితాల్లో మార్పు తీసుకొచ్చే కార్యక్రమం. వారికి సంబంధించిన అంశం విషయంలో ఈ రోజు మనం చేపడతా ఉన్న కార్యక్రమాల విషయంలో మీరు ఇప్పటికైనా సత్యదూరమైన మాట, కేవలం రైతుల్లో ఏదో అయోమయం సృష్టించాలనే ఆలోచనలు మానుకోండి. మేము వచ్చి 6 నెలలైంది ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నామంటే, మీరు 10 సంవత్సరాల్లో చేయలేని కార్యక్రమాలు మేము చేస్తున్నామంటే ఏ విధంగా చేస్తా ఉన్నారని మా దగ్గర నుంచి నేర్చుకుంటే బాగుంటుంది. ఈరోజు మేము ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, మేము చేసేది ప్రతి పని ఆలోచన మేరకు ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు వరంగల్లో ఇచ్చిన మరి రైతు డిక్లరేషన్తో పాటు అనేక సందర్భాల్లో మేము చేసే కార్యక్రమానికి ముందుగా ప్రజాభిప్రాయ సేకరణతో ముందుకెళ్తాం. క్రమంలో మంచిగా ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపాలి. 10 సంవత్సరాల తర్వాత మరి చాలా స్వేచ్ఛతో ప్రజలు ముందుకు వస్తా ఉన్న తరుణంలో మీరు ఇచ్చిన ప్రతి మాట తప్పకుండా దృష్టిలో పెట్టుకునే రేపు విధానపరమైన నిర్ణయం తీసుకోవడానికి వచ్చాం. నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను, టీఆర్ఎస్ కానీ బీజేపీకి సంబంధించి కానీ రైతుల పట్ల మీకు ఏ పార్టీలో అభిమానం ఉన్నా, ప్రేమ ఉన్నా ఈరోజు ఇక్కడికి వచ్చి మాట్లాడే 2 విషయాలు చెప్తే బాగుంటా ఉంది. ఈరోజు రైతులందరినీ పిలిచాం, చాలా మంది కూడా వచ్చారు. సిపిఎంకి సంబంధించిన రైతులు వచ్చారు, సిపిఐకి సంబంధించిన రైతులు మాట్లాడారు, వివిధ వర్గాలకు సంబంధించిన ఏ పార్టీకి సంబంధించిన సంబంధం లేని రైతు సోదరులందరూ వచ్చి మాట్లాడి వారి అభిప్రాయాలు ఇచ్చింది. మీరు కూడా ఇవ్వండి, మీరు పంపించే సూచనలు పంపించండి. ఈరోజు మేము చాలా బ్రాడ్ మైండెడ్తో ఓపెన్ హార్ట్ ఈరోజు విధానపరమైన నిర్ణయం తీసుకోవడానికి దోహదపడాలని అభిప్రాయ సేకరణలో వచ్చేసిన మన జిల్లాకు వచ్చేసిన మంత్రులందరినీ కూడా ఎంత పెద్ద పెట్టినా దాదాపు మరి 6 మంత్రులం 5 మంత్రులం వచ్చాం. ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్నాం, రైతులకు సంబంధించిన అభిప్రాయ సేకరణలో పాల్గొన్నాం. పెద్ద చర్చ చేసిన తర్వాతనే ఒక మంచి ఆలోచన చేయాలని ముందుకెళ్తాం. తరుణంలో ఈ రోజు మాకు సహకరించిన మా పాత్రికేయ మిత్రులకు కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. స్వయంగా వారొక పెద్ద రైతు, రైతులకు సంబంధించిన అంశాలన్నీ తెలిసిన వ్యక్తిగా ఈరోజు యొక్క అంశం గురించి మీ అందరి అభిప్రాయాలు విన్నారు. వారు మాట్లాడాల్సిందే విజ్ఞప్తి చేస్తారు. గౌరవనీయులు జిల్లా ఇన్ఛార్జి మంత్రి నీటిపారుదల శాఖ మార్చులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవనీయులు జిల్లా మంత్రివర్యులు, ఈ పథకాల రూపకర్త, ఎన్నికల ముందే పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారిని, అఖిల భారత కాంగ్రెస్ నాయకులు గౌరవనీయులు
ఈనాటి ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారి నోట సోనియా గాంధీ గారి చేత చెప్పించినటువంటి ఈ జిల్లా వాసి, ఈ జిల్లా పట్ల, ఈ రాష్ట్ర రైతాంగం పట్ల అభిమానంతో రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము రైతులకి ఇది చేస్తామని చెప్పి రాసి పార్టీ పరంగా ఈనాడు ప్రభుత్వానికి అప్పచెప్పినటువంటి శ్రీధర్ బాబు గారికి, గౌరవనీయులు ప్రభాకర్ గౌడ్ గారికి, నష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీసీని ఈరోజు లాభాల పాటులో పట్టించి 60 కోట్ల మంది మహిళా మహాలక్ష్మిని ఉచితంగా బస్ ప్రయాణం చేస్తున్నటువంటి ప్రభాకర్ గౌడ్ గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు నిర్ణయించినటువంటి ఉపసంఘంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు రైతుకి రెవెన్యూకి ఉన్నటువంటి సంబంధాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన గారు కూడా ఈ కమిటీలో ఉండాలి, తద్వారా రైతాంగ సమస్యలు తెలుసుకొని వాళ్ళ ఆలోచన ప్రకారంగా చేద్దామని చెప్పి ఈ కమిటీ సభ్యులుగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులుగా ఇచ్చేసినటువంటి శ్రీనివాసరెడ్డి గారికి, గౌరవనీయులు చీఫ్ విప్ లక్ష్మణ్ గారికి, ఆర్ శ్రీనివాస్ గారికి, పెద్దలు గౌరవనీయులు నా చిరకాల మిత్రులు 43 సంవత్సరాలుగా నాకు తెలిసినటువంటి వ్యక్తి రైతు పక్షపాతి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు, శాసనసభ్యులు సత్యనారాయణ గారు, మక్కన్ సింగ్ గారు, ఇంకా విజయరామన్ నేను ఏం చేసిండు, ఆయన జనానికి క్షమాపణ చెప్పాలి. ఆయన ప్రోగ్రాం వల్ల కొద్దిగా ఆలస్యం అయింది. అది కూడా రైతుల పక్షాన పామాయిల్ ఫ్యాక్టరీ శంకుస్థాపన అని చెప్పి 2-3 ప్రోగ్రాంలు యాడ్ చేయడం మూలాన మీకు సమయానికి రాలేకపోయాం. మళ్ళీ మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావడానికి మీరు సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఈ రోజు కార్యక్రమం మీ అభిప్రాయాలు తెలుసుకోవాలని మీరు చాలా మంది చెప్పారు. ఖండించినటువంటి రైతులకు వచ్చింది పంటకి అనువుగానటువంటి భూములకి, వీలుగాని భూములకు కూడా మీరు ఆ కాలంలో డబ్బులు ఇచ్చి 25,000 కోట్లు దుర్వినియోగం చేశారు. ఈసారి ఆ రకంగా వద్దు, ఖండించేటటువంటి రైతుకి ఇవ్వమని చెప్పి ప్రభుత్వ ఆలోచన కూడా అదే. కాకపోతే కాంగ్రెస్ పార్టీ శ్రీధర్ బాబు గారు కౌలు రైతుకు కూడా సాయం చేస్తామని చెప్పారు. ఆ రైతులు మీరు వచ్చినటువంటి వాళ్ళందరూ మీకు ఫామ్స్ ఇచ్చాం. ప్రతిమాయన్ని కిందకో మీదకో అప్పో సప్పో కింద పడి ఈ ప్రభుత్వం చేయడానికి రైతాంగానికి సిద్ధంగా ఉంది. కానీ ఆసానికి కౌలు రైతుకి మరి పండించేది కౌలు రైతు, ఆయనకి రైతు భరోసా ఏ రకంగా ఇవ్వాలో మీరు సూచన చేయాలని చెప్పి చేస్తారని చెప్పి భావించాం. ఎక్కువ మంది చెప్పట్లేదు. కాబట్టి మీరు రాతపూర్వకంగా అయినా సరే మీ మనస్ఫూర్తిగా పండించేటటువంటి కౌలు రైతుకి ఈ రైతు భరోసాలో ఏ రకంగా వెళ్లాలో ఆలోచన చేయండి. ఒక పెద్ద మనిషి రైతులు చెప్పారు, మీరు రైతు భరోసా ఎత్తేయండి, బోనస్ ఇస్తే చాలు, అది కౌలు రైతు చేస్తుంది అని చెప్పి ఒక ఆయన సలహా ఇచ్చారు. అయితే శ్రీధర్ బాబు గారు రాసిన మేనిఫెస్టో ఇప్పుడు తప్పుకునే పరిస్థితి లేదు మాకు. ఈ సంవత్సరానికి కిందైనా మీదైనా అది చేయాలా ఇది చేయాలి తప్పకుండా చేస్తాం. కానీ భవిష్యత్తులో రైతు స్థిరపడేదాకా, రైతు ఆయన కాళ్ళ మీద ఆయన నిలబడేదాకా ఈ ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు చెప్పినటువంటి మాట కట్టుబడి కష్టాల్లో ఉన్నటువంటి ప్రభుత్వం, ఆర్థిక నష్టాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఒక పక్కన గాడిలో పెడుతూనే అస్తవ్యస్తమైనటువంటి వ్యవస్థను సరిదిద్దుకుంటూనే రైతాంగానికి ముందు పెద్దపీట వేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఈ ప్రభుత్వం యొక్క అత్యంత ప్రాధాన్యత వ్యవసాయం, రైతు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్ని కష్టాలున్నా ఈ 31,000 రుణమాఫీయే కాకుండా రేపు రాబోయే రైతు భరోసా కాకుండా కొంతమంది రైతు సోదరులు చెప్పారు, పెద్ద ఆయన జీవన్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఇన్సూరెన్స్ పథకం ఎట్టి పరిస్థితుల్లో చేయాలి. ఇప్పుడు పంట నష్టపోయినటువంటి వాళ్ళకి ఏ రకంగా సాయం జరగట్లేదని. తప్పకుండా భగవంతుడి దయ వల్ల ఈ సంవత్సరంలోనే పంట మాఫీకి అంటే పంట బీమా, పంట నష్టపోయినటువంటి రైతుకి బీమా వచ్చేటట్టుగా దాన్ని కూడా రూపకల్పన చేస్తున్నాం. అతి త్వరలోనే పంట బీమా పథకం కూడా వస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మొత్తంగా టెండర్లు కూడా పిలిచాం. వాళ్ళు రైతులకు ఏ రకంగా సాయం చేయగలుగుతారో
ఏ పంటకి ఎంత చేయగలుగుతారో ఆడ యొక్క ఆలోచన వచ్చిన తర్వాత తప్పకుండా రైతులు కట్టేటటువంటి ప్రీమియం కూడా మేమే కట్టి, కుంట భూమి ఉన్నటువంటి రైతులు కూడా మేమే ప్రీమియం కట్టి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతు యొక్క పంట నష్టపోతే ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా మీకు డబ్బులు ఇప్పించేటటువంటి బాధ్యతని ఈ ప్రభుత్వం తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. కాబట్టి దయచేసి ఇప్పటికే ఇన్పుట్ సబ్సిడీ ఇందాక పెద్దలు చెప్పారు, గత 5-6 సంవత్సరాలుగా రైతు బంధు పేరు పెట్టి పంట నష్టపోతే పైసా ఇవ్వకపోతే ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ నిర్ణయించి ఎకరానికి 10,000 ఇవ్వండి అని చెప్పి మొన్న అకాల వర్షాల్లో నష్టపోయిన రైతులకి 10,000 రూపాయలు చొప్పున ఇచ్చాం. అదేవిధంగా పచ్చిరొట్ట విత్తనాలు కూడా అప్పు పెట్టి వెళ్ళిపోతే అప్పు కట్టి ఈ రోజు పచ్చిరొట్ట విత్తనాలు మీ యొక్క భూములు సారవంతం కావడానికి దానికి కూడా సరఫరా చేశాం. అంతేకాకుండా 5 సంవత్సరాలుగా ఆయిల్ ఫామ్ కి డ్రిప్ ఇవ్వకపోయినా, మొక్కలేసినటువంటి రైతులకు పైసలు ఇవ్వకపోయినా మొన్న శ్రీధర్ బాబు గారి యొక్క సలహా మేరకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పామాయిల్ రైతులందరికీ కూడా సబ్సిడీ అమౌంట్ అన్ని రిలీజ్ చేశాం. డ్రిప్ ఇరిగేషన్ కూడా రిలీజ్ చేశాం. ఈ జిల్లా రైతాంగాన్ని ఒకటే ఒకటి కోరుకుంటున్నా. కాబట్టి దయచేసి పక్కన శ్రీరామ్ సాగర్ ఉంది, మనకు నీళ్లు వస్తున్నాయి కాబట్టి వరి పంట వేసుకొని కూర్చున్నామంటే అంత మంచిగా ఉండదు. మీకు వీలైన కాడికి ఆయిల్ ఫామ్ తోటలు పెట్టండి, వేరే హార్టికల్చర్ తోటలకు వెళ్ళండి. తప్పకుండా వరి కంటే మంచి ఆదాయం వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మన రైతులందరూ కూడా వచ్చి మా జిల్లాలో చూశారు. ఇంకా చాలా మంది రైతులు ఇప్పటికే మొక్కలు పెట్టారు. అందుకు అంతర పంటలు వేసుకునే అవకాశం ఉంది. అంతర పంటలకు కూడా ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చే అవకాశం ఉంది. అదే ప్రైవేట్ కంపెనీలు కానీ వేరే కంపెనీలు మీరు వేసినటువంటి పంటని ఎంఎస్పీకి తగ్గకుండా కొనిపించేటటువంటి బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. మొక్కలు వేస్తే మీరు పంటలు వేసుకోవాల్సిన అవసరం లేదనుకునేవారు. ఆ కాపు వచ్చే 3-4 సంవత్సరాల్లో కూడా మీరు 5-6 పంటలు తీసుకోవచ్చు. మా జిల్లాలో ఆ రకంగా చేసుకుంటున్నారు. నేను కూడా 92లోనే ఆయిల్ ఫామ్ వేశాను. గత 35 సంవత్సరాలుగా నాకు సరిపోని ఆదాయం వస్తుంది. మీ రైతులు కూడా మా జిల్లాకు చాలా మంది చూశారు. కాబట్టి దయచేసి ఎక్కువ మంది ఆయిల్ ఫామ్ పెట్టండి. ఈ రోజు 100 లక్షల మెట్రిక్ టన్నుల యొక్క ఆయిల్ ఫామ్ మనకు అవసరం ఉంటే మనం పండించేది 3.97 లక్షల టన్నులు మాత్రమే. అంటే ఇంకా 97 లక్షల టన్నులు పండియాలి. దానికి 97,000 కోట్లు ఈ రోజు ప్రభుత్వం తరఫున ఇతర దేశాలకు మన పైసలు వెళ్ళిపోతున్నాయి. అంటే 1,00,000 కోట్లు పెట్టి మనం ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి దయచేసి మనమే పండించుకుంటే ఆ 1,00,000 కోట్లు మన రైతాంగ ఖాతాలోకి వస్తుంది. ఏ పంట పండించినా అమ్ముకోవడానికి మీకు ఇబ్బంది ఉంది, ఆయిల్ ఫామ్ పండిస్తే ఇబ్బంది లేదు. మీ తోటలోకి వచ్చి కంపెనీ వాళ్ళే తోలికెళ్లి ఆయిల్ ఫామ్ వేసుకొని మీ అకౌంట్ లో 3 రోజుల్లో డబ్బులు వేసే పథకాన్ని ఆయిల్ ఫామ్ ఏర్పాటు చేసింది. 3-4 సంవత్సరాలు కూడా ఎకరానికి 51,000 రూపాయలు మీకు పంట వచ్చేదాకా రాష్ట్ర ప్రభుత్వం మీకు పెట్టుబడి పెట్టింది. కాబట్టి కోతులతో భయం లేదు, అమ్మకంతో భయం లేదు, వడగళ్ళ వానతో భయం లేదు, దొంగలతో భయం లేదు. ఎక్కడా కూడా పామాయిల్కి రైతు రేపు నిద్ర బ్రహ్మాండంగా పడుతుంది. మీరు ఏ పంట వేసినా మీరు రేపు నిద్రపోరు. ఎందుకంటే ఎక్కువ ఏమొస్తుందో ఏం పోతుందో మన పంట ఏమవుతుందో అని ఆతృతతోటి ఆందోళనతో ఉండాలి. పామాయిల్ వేసిన రైతు ఆందోళన చెందాల్సిన పని లేదు. దానికి మాత్రం 6 నెలలకో సంవత్సరానికో మీకు ఆదాయం రాదు. ప్రతి నెల సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి మీ కలెక్టర్ గారికి ఎట్లా జీతం వస్తుందో అదే రకంగా మీకు వస్తుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఇప్పుడు కలెక్టర్లు కూడా రిటైర్ అయిన తర్వాత అందరూ పామాయిల్ వేస్తున్నారు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా పేరు కొత్త తిరుపతి రెడ్డి, మండలం ఉస్రాపూర్ గ్రామం. నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు రైతులకు 2 లక్షల రుణమాఫీ డిక్లరేషన్ వరంగల్ మీటింగ్లో రాహుల్ గాంధీ గారు ఏ రకంగా ఎలక్షన్ ముందు చెప్పిందో అదే మాట కట్టుబడి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం రైతుల కొరకు నిన్న ఒకటే రోజు 1 లక్ష రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది. 15 ఆగస్టు 15 ఆగస్టు లోపు ఇంకా 1 లక్ష రూపాయలు మొత్తం టోటల్గా 2 లక్షల రుణమాఫీ చేయడానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. దీని కొరకు రైతులు మొత్తం నిన్న రాత్రి ఒక్కలకు మెసేజ్ వచ్చిన కొద్దీ వాళ్ళు ఎంత సంతోషపడుతున్నారంటే
చాలా ఆనందంగా ఉన్నది. ఎందుకంటే ఒకటేసారి 1,00,000 రూపాయలు రుణమాఫీ అయిందంటే ఎవరు నమ్మలేకపోతారు. ఒక 5,000 రూపాయలు సహాయం కావాలంటే ఎవరు చేయలేని ప్రభుత్వం గత కాలంలో ఇప్పుడు ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేసినందుకు రేవంత్ రెడ్డి గారికి మరియు మా ఖమ్మంపల్లి సత్యనారాయణ గారికి మా పొన్నం ప్రభాకరణ గారికి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులందరికీ ఎమ్మెల్యే శాసనసభ్యులకు ధన్యవాదాలు. ఎందుకంటే ఇక ముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వెంబడే ప్రతి రైతు ఉంటారు. రైతులకు ఎటువంటి సౌకర్యాలు కావాలన్నా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నదని ఇలా రైతు భరోసా కార్యక్రమంలో చెప్పడం జరిగింది. ఈరోజు కూడా రైతు భరోసాలో కూడా ఒక్కొక్క రైతుకు ఇంతకుముందు ఒక వ్యవసాయ ప్లాట్ల భూములకే కాకుండా కమర్షియల్ ప్లాట్లకు కానీ భూములకు కానీ చెర్లకు కానీ ఇవ్వడం జరిగింది. అట్లా కాకుండా ఓన్లీ వ్యవసాయం చేసే భూములకే ప్రతి రైతుకు ఒక 10 ఎకరాల భూమి వరకు 10 ఎకరాల రైతుకు ఇవ్వాలి. ఎందుకంటే ప్రతి రైతుకు సహాయపడాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం కోరుతుంది.